రైట్. చనిపోవడం. ఓకే రజియా గారు, మీ వద్దకు మరొకసారి వస్తాను. మరొకసారి మీరు పాట వినాలని నా కోరిక ఉన్నది. ఆ కోరికకు సంబంధించిన ఆ పాట ఏదైతే ఉన్నదో ఆ పాటలలో అంటే నక్సలిజాన్ని మీరు వివరిస్తూ నక్సలిజంలో పాల్గొన్న ఎవరైతే వాళ్ళు ఉన్నారో నక్సలైట్లు, వారికి సంబంధించిన పాటలు కట్టడంలో మీరు కానివ్వండి, మనకు సంబంధించిన స్వరూప కానివ్వండి, చాలా ప్రత్యర్థిగాంచిన గాయకులు కాబట్టి ఒక్కసారి మనం స్వరూప గారి దగ్గర వెళ్దాం. స్వరూప గారు, మీ అనుభవాలను పాట రూపంలో చెప్పుకుంటూ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రజియా గారు చెప్పారో ఇంత చిత్రహింసలకు గురి పెడుతున్నప్పటికీ మావోయిస్టులకు ఎందుకు వాళ్ళు ప్రజలు ఎందుకు వాళ్ళు మావోయిస్టులను ప్రేమిస్తున్నారు, మావోయిస్టుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? స్వరూప గారు పాట రూపంలో చెప్పుకుంటూ తర్వాత మీరు అంశానికి రండి. మాట్లాడమంటారు? మాట్లాడండి స్వరూప గారు, మాట్లాడండి. అంటే మన కగారు గురించే కదండి? ఎస్, కగారు గురించే మాట్లాడండి. అయితే ఫస్ట్ ఒక పాటతోని మొదలు పెట్టండి, గాయంతో మొదలు పెట్టండి. పాటతోని ఎందుకంటే మీకు మేము అనుకునేది ఏంటంటే నక్సలైట్ల మీద ఏదైతే పాఠాలు రాశారో, గాయాలు రాశారో, విప్లవ గీతాలు ఏదైతే రాశారో ఆ విప్లవ గీతాలతోనే జననాట్య మండలి కానివ్వండి, ప్రజానాట్య మండలి కానివ్వండి, అనేక ఏదైతే గాయకు సంబంధించిన వాళ్ళే ఆకర్షితున్నాయి. అప్పుడు కానీ సంజీవ్ కానీ, గద్దర్ కానీ, తర్వాత వచ్చిన అనేక మంది జననాట్య మండలి బాటలోనే నడిచి ఈరోజు అనేక మండలిలు ఏర్పడ్డాయి. ఈరోజు ఏదైతే మనం సాంప్రదాయపరంగా ఏదైతే పాఠాలు చూస్తున్నామో కేవలం అది జననాట్య మండలి ఏదైతే విధానం ఉందో అదే అనుసరించి వాళ్ళందరూ అదే ధోరణిలో వెళ్తున్నారు. ఒక పాట మీరు పాడిన తర్వాత మీరు దానికి సంబంధించిన కగారు విషయంలో వెళ్ళండి. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రని జెండె నీయలో, ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రని జెండెని, ఓ తూర్పు దిక్కునే నీయలో మన అన్నాలొరిగిల్ల నీయలో, పనమడి దిక్కునే నీయలో మన అక్కలొరిగిల్ల నీయలో, ఒరిగిన మరల నీయలో మన ఎర్రని దండాలి నీయలో, ఎర్ర జెండెర జెండె నీయలో ఎర్రెర్రని జెండె నీయలో. సారీ, నాకు కొంచెం కోల్డ్ జలుబైంది, నేను మాట్లాడతాను. ఇప్పుడు కగారు విషయంలో చెప్పండి మ్యామ్. విషయం ఏంటిదంటే ఇప్పుడు ఏదైతే కేంద్ర రాష్ట్ర బలగాలు, నేనైతే రాష్ట్రం కూడా అని అనుకుంటా. సో ఏదైతే అమిత్ షా గారు 2006 మార్చి లోపు నక్సలిజం అనేదే లేకుండా తుడిచివేస్తా అనే నినాదం ఏదైతే వాళ్ళు ఎంచుకున్నారో అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం అనే చెప్పుకుంటా నేను. ఎట్లంటే ప్రజలు ఎన్నుకుంటేనే వాళ్ళు అక్కడ నిలబడగలిగారు. వాళ్ళనే లేకుండా అంటే ప్రజలని వాళ్ళ హక్కులని, వాళ్ళ స్వేచ్ఛని ఏదైతే కాలరాచి వేయాలని ఎప్పుడైతే అమిత్ షా గారు అనుకున్నారో ప్రజల దృష్టిలో వాళ్ళు ఎప్పుడో అసలు లేరు. కాకపోతే వాళ్ళు భౌతికంగా మేము ఉన్నాం, ఇంకా మేము పరిపాలిస్తున్నాం అనేసి అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ప్రజల దృష్టిలో లేరు. ఎందుకు అంటే రోడ్డు మీద పోయే ఒక చిన్న కుక్క పిల్లని మనం యాక్సిడెంట్ లో చచ్చిపోతేనే మనం తట్టుకోలేము, అసలు ఆ బాధని మనం భరించలేము. అట్లాంటిది ఒక మనుషుల ప్రాణాలని తీసే హక్కు గాని అధికారం గాని ఈ కేంద్ర రాష్ట్ర బలగాలకు పరిపాలన చేసే ఈ పాలకులకు ఎవరిచ్చారండి? అది ఏ మాత్రం ప్రజాస్వామికం అనిపించుకోదు. ఎందుకని అంటే ఈరోజు ఏదో కక్షపూరితంగా వీళ్ళు ఆ వాయిస్ తీసుకొని ఏదైతే మేము గెలిచిపోతున్నాం, మేము ఇట్లా అంటే మేము ప్రజల మీద మేము గెలుస్తున్నామని వాళ్ళు విర్రవీగుతున్నారు, కానీ వాళ్ళు ప్రజల దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయింది. అది నేననేది కాదు, యావత్తు తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రజలు కూడా, ఎక్కడ భారతదేశ ప్రజలు కూడా, పౌరులు కూడా అదే భావిస్తున్నారండి. ఇంకోటి ఏంటిదంటే వాళ్ళు కర్రెగుట్టలను చుట్టివేయవచ్చు. ప్రజాస్వామికం అణచివేత ఎప్పుడైతే మొదలైందో ఆ అణచివేత నుంచే ఈ మావోయిజం అనేది, పీపుల్స్ వార్ అనేది పుట్టుకొచ్చింది. కాబట్టి అప్పటి నుంచి కూడా మన హక్కులని కాపాడుకోవడానికి ఈ యుద్ధాలు స్టార్ట్ అయినాయి. దాంట్లో
హలో చెప్పండి 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 స్వరూప గారు. ఏదైతే అణచివేత నుంచి హక్కుల కోసం ఏదైతే వీళ్ళు పోరాటాలు అదే చేయాలనేది అణచివేత నుంచే పుట్టింది. రైట్ నేనేమంటున్నా అంటే ఆదివాసి అంటే మూలవాసులు అనేది ఏదైతే మనం అన్ని మీటింగులల్లో కానీ పెద్ద పెద్ద సభలల్లో కానీ చెప్పుకుంటాం. ఆ మూలవాసులనే ఈ రోజు ఏదైతే ఖనిజ సంపద అమోఘమైన వాళ్ళ బండలల్లో కూడా అక్కడ ఉండే బండలు ఆ ప్రాంతంలో ఉండే ఏదైతే చిన్నది కూడా రైట్ చాలా వాల్యూ గల వస్తువులు అక్కడ అంటే సంపద ఉన్నది కాబట్టి ఆదివాసీల కాళ్ళ కింద ఆ సంపద ఉన్నది. Right. అది ఎప్పుడైతే దోచుకోవడానికి ఈ కేంద్ర అమిత్ షా కావచ్చు వాళ్ళ మోడీ కావచ్చు Okay. వీళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళ సంపదను దోచుకొని ఇతర అంబానీ ఆదానీలకు కంపెనీలకు దోచి పెట్టడం కోసం ఆదివాసీలను కాపాడుకుంటూ రైట్ నక్సలైట్లు ఏదైతే వాళ్ళ కనుసన్నుల్లో వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళ అస్తిత్వాన్ని ఆదివాసీల అస్తిత్వాన్ని కాపాడడంలో భాగంగా ఏదైతే నక్సలైట్లు వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారో నక్సలిజం చేసే నక్సలైట్లని Okay. ఈ రోజు తుడిచివేయాలి. రైట్ మొత్తం రైట్ స్వరూప గారు. వాళ్ళని మరి ఇంకొకసారి మీదకి వస్తాను. సదాలక్ష్మి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో